ఇది కూడా ఒక స్పూన్ ఫీడింగ్లో అయిపోయింది ఈరోజు ఎడ్యుకేషన్ అనేది. టోటల్ ఈ సిస్టమ్ చేంజ్ చేయడానికి ఈ మైండ్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఎటువంటి యోగా క్లాసెస్ కానీ మెడిటేషన్ అటువంటివి ఏమైనా ఇక్కడ పిల్లలకి అలవాటు చేసే పరిస్థితి ఉందా సార్? యా సార్, తప్పకుండా. నేను కూడా ఈ స్కూల్స్లో బై హార్ట్ సిస్టమ్ కానీ దీన్ని వ్యతిరేకించే వ్యక్తిని. గత 40 సంవత్సరాలుగా నేను నా అనుభవం ద్వారా పిల్లలకి ఏదైతే మనం అర్థం చేయడం ఈజీ అవుతుందో, అంటే వాళ్ళకి మైండ్ రిలాక్స్ అవ్వాలని మేము ఖచ్చితంగా పిల్లల్ని అయితే తీసుకువెళ్ళి ఆడిస్తామండి. ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఫిజికల్గా ఆడితేనే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. సో అదొక్కటే కాకుండా కరాటే లాంటివి కానీ, యోగా క్లాసెస్ కానీ, లేదంటే డాన్స్ క్లాసెస్ కానీ వాళ్ళ మానసికోల్లాసాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలంటే వీటిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళు బాగున్నారనుకోండి, తప్పకుండా చదువులో వాళ్ళు ద బెస్ట్ ఇవ్వగలుగుతారని నా భావన. సో అదే మేము పాటిస్తున్నాం. అది ఈ ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ తెలుసు. మా గ్రోత్కి అది కూడా ఒక సక్సెస్.